మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టకుండా వచ్చారా? ఇది ఒక్క సాధారణ పండు కాదు. ఇందులో ఉన్న అర్థం, శక్తి, విశ్వాసం చాలా గొప్పవి. కొబ్బరికాయను దేవునికి ఎందుకు సమర్పిస్తారు? అసలు గుడిలో కొట్టకపోతే ఏం జరుగుతుంది? ఇవాళ తెలుసుకుందాం ఈ వీడియోలో. హిందూ మతంలో కొబ్బరికాయను త్రిమూర్తులుగా పరిగణిస్తారు. ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సంధానం. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి భూమికి వచ్చినప్పుడు లక్ష్మీదేవిని, కొబ్బరి చెట్టును, కామధేనువును తీసుకువచ్చినట్టు చెప్పబడింది. కొబ్బరికాయలోని ప్రతి భాగానికి ఒక్కో అర్థముంది. తెల్లటి గుజ్జు పార్వతీదేవిని సూచిస్తుంది. కొబ్బరి నీరు పవిత్ర గంగగా భావిస్తారు. మెల్లగా రాలే గోధుమ రంగు చిప్ప కార్తికేయుడిని సూచిస్తుంది. కొబ్బరికాయను పగలగొట్టి దేవునికి సమర్పించడం ఒక పవిత్ర ఆచారం. పూజలో ఇది విజయానికి సూచకంగా మారుతుంది. కొత్త ఇంటి ప్రవేశం, వ్యాపారం ప్రారంభం, పరీక్షలు, వివాహాలు ఏ శుభకార్యమైనా కొబ్బరికాయతో ప్రారంభిస్తే శుభఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. ఇప్పుడు అసలు ప్రశ్న, కొబ్బరికాయ కొట్టకపోతే ఏం జరుగుతుంది? ఆధ్యాత్మికంగా చూస్తే ఇది ఒక సంప్రదాయం మాత్రమే. దేవుడు మన మనసు, శ్రద్ధ, భక్తిని చూస్తాడు. పండు లేదు అంటే పూజ ఫలించదనేది తప్పు. కాని కొబ్బరికాయ పగలగొట్టే ఆచారం వెనుక అద్భుతమైన తత్వముంది. కొబ్బరికాయను పగలగొట్టడం అంటే మన అహంకారాన్ని చీల్చడం. ఆ తెల్లటి భాగం బయటకు రావడం అంటే మన ఆత్మ స్వచ్ఛతను సూచిస్తుంది. దాని నీటిని దేవుడికి సమర్పించడం అంటే మన పాపాలను గణేశుడి కృపతో తొలగించడం. కొబ్బరికాయల సంఖ్యకి కూడా గొప్ప అర్థముంది. 1 అడ్డంకులు తొలగపోవడం. 3 అనారోగ్యం తొలగించేందుకు. 5 చదువులో విజయం కోసం. 7 రుణభారం తొలగించేందుకు. 9 ఓ పుత్ర సంతానానికి. 11 అప్పులు తీర్చేందుకు. ప్రతి సంఖ్య వెనుక ఒక మంచి ఉద్దేశముంటుంది. మన విశ్వాసం మన ఆత్మను శుద్ధి చేస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, కొబ్బరికాయను ఒక పండుగా చూడలేము. అది భక్తి, త్యాగం, మనస్సు యొక్క ప్రతిరూపం. దేవుడికి మనమిచ్చే దానిలో మన ప్రేమ, మనత, శ్రద్ధ ఉంటే అదే నిజమైన పూజ. ఈ వీడియో మీకు నచ్చిందా? హిందూ సంప్రదాయాల వెనుక ఉన్న అద్భుతమైన విషయాలు మీతో పంచుకుంటూ ఉంటాం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏలేవెట్ వౌస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.